లంకలోని అశోకవనంలో సీతమ్మను దర్శించిన హనుమ ఎలా మాట్లాడాలి అమ్మవారితో? సంస్కృతంలో మాట్లాడితే అర్థమవుతుంది, రాక్షస భాషలో అయితే నన్ను రాక్షసుడని అనుకుంటుంది అని ఆలోచించి అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పాలించేవాడు. ఆయనకు 4 కొడుకులు. పెద్ద కొడుకు రాముడు లక్ష్మణుడు సీతమ్మతో కలిసి అరణ్యవాసం చేస్తున్న సమయంలో రామలక్ష్మణులు లేని సమయం చూసి రావణుడు ఆమెను అపహరించి లంకకు తీసుకెళ్లాడు అని హనుమ చెప్పాడు. ఒక్కసారిగా తన జుట్టుతో చెట్టుకి ఉరివేసుకోబోతున్న సీతమ్మ ఆగింది. ఈ లంకలో రామ కథ ఏంటా అని చూస్తే వానరం. కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ వచ్చాక చూస్తే మళ్ళీ వానరమే. ఇది కల కాదు కదా అనుకుంది. అప్పుడే హనుమ, ఎవరమ్మా నీవు? రాజవంశం నుండి వచ్చినట్లున్నావు, ఇక్కడెందుకు ఉన్నావు? నీకెవరూ లేరా అంటే, ఎందుకు లేరు, అందరూ ఉన్నారని తన గురించి చెప్పింది. రామాయణంలో అన్నింటికంటే అతి ముఖ్యమైన సందర్భం ఇదే. రాముడు దూరమయ్యాడని, రావణుడు అపహరించి తెచ్చాడని బాధపడుతున్న సీతమ్మని తన నోటి మాటలతో మాత్రమే మనస్సులో ఉన్న బాధని పోగొట్టినవాడు హనుమ ఒక్కడే.